ఓజెన్సిస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. స్పెర్మటోజెన్సిస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక ఊగోనియా డివైడ్ అయి ఒక స్పెర్మ్ సెల్గా ఫామ్ అవుతుంది అనేది మనం అక్కడ నేర్చుకున్నాం. అయితే ఓజెన్సిస్లో ఒక ఊసైట్ డివైడ్ అయి ఒక ఓవంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన డిఫరెన్స్ ఏంటంటే, ఊగోనియాతో పాటు దాని చుట్టూతా కూడాను కొన్ని సెల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ సెల్స్ అన్నిటినీ కలిపి మనము ఫాలికిల్ అని అంటాం. ఇలాంటి ఫాలికిల్స్ మనకి ఓవరీ పైన బేసికల్గా 3 కనిపిస్తాయి. వీటి యొక్క ఫంక్షన్ బేసికల్గా సెక్రీషన్. అదొక ఫ్లూయిడ్ సెక్రీషన్ కావచ్చు, లేదా ఒక హార్మోన్ సెక్రీషన్ అయినా కావచ్చు. ఫాలికిల్ అంటే ఏదైనా సెక్రీషన్ని సెక్రీట్ చేసే స్ట్రక్చర్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఈ డయాగ్రామ్లో మనము రకరకాల ఫాలిక్యూల్స్ ఓవరీ పైన ఉండేవి వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఫాలిక్యూల్. తర్వాతది సెకండరీ ఫాలిక్యూల్. థర్డ్ది గ్రాఫైన్ ఫాలిక్యూల్స్. సో ఈ 3 ఫాలిక్యూల్స్ మనకి ఓవరీ పైన జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫాలికిల్ అంటే ఏదైనా సెక్రీషన్ని సెక్రీట్ చేసే ఒక స్ట్రక్చర్. ఓజెన్సిస్లో మనం మాట్లాడుకునే ఫాలిక్యూల్స్లో కేవలం కొన్ని సెల్సే కాకుండా వాటితో పాటు ఊసైట్ కూడాను ఉంటుంది అని తెలుసుకోండి. ఊసైటు ఫాలిక్యూలు 2 కూడాను కలిసి ఓవరీ పైన డెవలప్ అవుతూ ఉంటాయి ఓజెన్సిస్ ప్రాసెస్లో. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్న ఈ బెలూన్ లాంటి స్ట్రక్చరు ఓవరీ. ఈ స్ట్రక్చర్కి పైన ఉన్న ఇలా చిన్న రైలు పెట్టెలాగా ఉన్న స్ట్రక్చరు, దీన్ని ఎపిథీలియం లేయర్ అని అంటాం. సో ఓవరీ పైన ఉన్న ఎపిథీలియం లేయర్ని తీసేస్తే మనకి కనిపిస్తున్న ఈ చిన్న చిన్న బుడిపిల్ లాంటి స్ట్రక్చర్సే ఫాలిక్యూల్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఈ ఫాలిక్యూల్స్ 3 ఉంటాయి. ఫస్ట్ దాన్ని ప్రైమరీ ఫాలిక్యూల్ అంటాం, రెండవ దాన్ని సెకండరీ ఫాలిక్యూల్ అంటాం, మూడవ దాన్ని గ్రాఫైన్ ఫాలిక్యూల్ అంటాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫాలిక్యూల్స్ అంటే ఏదైనా సెక్రీషన్ని సెక్రీట్ చేసే స్ట్రక్చర్. ఓజెన్సిస్లో మనం మాట్లాడుకునే ఫాలిక్యూల్స్ ఓవరీ పైన ఉంటాయి. ఓజెన్సిస్లో ఫాలిక్యూల్స్తో పాటు ఊసైట్ కూడాను డెవలప్ అవుతాయి. ఊసైట్ డెవలప్మెంటు, ఫాలిక్యూల్ డెవలప్మెంటు ఒకేసారి జరుగుతుంది. ఒక రకం ఫాలిక్యూల్లో నుంచి ఇంకొక రకం ఫాలిక్యూల్ కంటిన్యూస్గా డెవలప్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ డయాగ్రామ్లో బేసికల్గా 3 ఫాలిక్యూల్స్ని లేబుల్ చేసిన 4వ ఫాలిక్యూల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని కార్పస్ లుటియం అంటాం. దీని గురించి తర్వాత టాపిక్స్లో డిస్కస్ చేసుకుంటాం. ప్రైమరీ ఫాలిక్యూల్లో నుంచి సెకండరీ ఫాలిక్యూల్, సెకండరీ ఫాలిక్యూల్లో నుంచి గ్రాఫైన్ ఫాలిక్యూల్, గ్రాఫైన్ ఫాలిక్యూల్లోంచి కార్పస్ లుటియం డెవలప్ అవుతాయి. ఆ తర్వాత కార్పస్ లుటియం డీజనరేట్ అయిపోయాక మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుంది. మళ్ళీ ప్రైమరీ ఫాలిక్యూల్లో నుంచి సెకండరీ ఫాలిక్యూల్, సెకండరీ ఫాలిక్యూల్లో నుంచి గ్రాఫైన్ ఫాలిక్యూల్, గ్రాఫైన్ ఫాలిక్యూల్లో నుంచి కార్పస్ లుటియం ఫామ్ అవుతాయి. కార్పస్ లుటియం డీజనరేట్ అయిపోయిన తర్వాత ఈ సైకిల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫాలిక్యూల్తో పాటు
oocyte కూడాను డెవలప్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఫాలికిల్ అనే బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటూ oogenesis స్టార్ట్ చేస్తున్నాను. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు oogenesis వీడియో చూసే ముందు కంపల్సరీగా స్పెర్మటోజెన్సిస్ వీడియోని చూడండి. స్పెర్మటోజెన్సిస్ అర్థమైతే oogenesis బాగా అర్థమవుతుంది. oogenesis యొక్క మీనింగ్ చూద్దాం. గ్రీక్ లాంగ్వేజ్లో ఊన్ అంటే ఎగ్, జెనసిస్ అంటే ప్రొడక్షన్. ఎగ్ ప్రొడక్షన్ని oogenesis అంటాం. ఇంచుమించుగా దీని డెఫినేషన్ కూడాను అదే, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ ఇన్ ఓవరీ ఈజ్ నోన్ యాజ్ oogenesis. oogenesis ప్రాసెస్ని మొత్తం మీరు అర్థం చేసుకోవటం కోసం 2 పార్ట్స్గా విడగొడుతున్నాను. ఫస్ట్ పార్ట్లో నేను మీకు ఓన్లీ ఎగ్ ఎలా డెవలప్ అవుతుందో చెప్తాను. తర్వాతి పార్ట్లో నేను మీకు ఫాలికిల్స్ ఎలా డెవలప్ అవుతాయో చెప్తాను. నేను ఆల్రెడీ బేసిక్స్లో మెన్షన్ చేసినట్లుగా ఎగ్ అంటే ఓవం, ఫాలికిల్ 2 కలిసే డెవలప్ అవుతాయి. కానీ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం వాటిని విడివిడిగా అర్థం చేసుకుంటానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఎగ్ డెవలప్మెంట్. ఎంబ్రియో మదర్ ఫీటస్లో డెవలప్ అవుతూ ఉన్నప్పుడు యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి కొన్ని సెల్స్ సపరేట్ అయిపోయి ఎంబ్రియోలో ఉన్న డెవలప్ అవుతూ ఉన్న స్టేజ్లో ఉన్న ఓవరీలోకి ఎంటర్ అవుతాయి. యోక్ సాక్ అంటే ఏంటో ఆల్రెడీ స్పెర్మటోజెన్సిస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎంబ్రియో డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఎంబ్రియో చుట్టూ 4 ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ డెవలప్ అవుతాయి. కొరియానిక్, ఎలెంటాయిస్, ఆల్బుమిన్ అండ్ యోక్ సాక్. ఈ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ బేసికల్గా సర్క్యులేషన్, న్యూట్రిషన్, ప్రొటెక్షన్ ఫంక్షన్స్ చేస్తాయని చెప్పుకున్నాం. యోక్ సాక్ న్యూట్రిషన్కి రిలేటెడ్కి సంబంధించింది. యోక్ సాక్ యొక్క ఇన్నర్ మెంబ్రెయిన్ని ఎండోడర్మ్ అని అంటాం. సో ఎండోడర్మ్లో నుంచి కొన్ని సెల్స్ యోక్ సాక్లో నుంచి సపరేట్ అయిపోయి ఎంబ్రియోలోకి ఎంటర్ అవుతాయి. ఎంబ్రియోలోకి ఎంటర్ అయిన ఈ సెల్స్ని ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అని అంటాం. ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ సెల్స్లో నుంచి అయితే ఫ్యూచర్లో గ్యామెట్స్ అంటే స్పర్మ్ సెల్ లేదా ఓవం డెవలప్ అవుతాయో ఆ సెల్స్ని ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అని అంటాం. ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ ఓవరీలోకి వచ్చాక అవి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రాసెస్ని జరుపుకుంటాయి. దాన్ని డిఫరెన్సియేషన్ అంటారని మనం ఇంతకుముందు స్పెర్మటోజెన్సిస్ గురించి చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. డిఫరెన్సియేషన్ అంటే ఒకలాగా ఉన్న సెల్స్ మరొకలాగా మారటం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రైమోడియల్ జర్మ్ సెల్ స్పర్మ్ సెల్గా మారాలా లేదా ఓవంగా మారాలా అని డిసైడ్ చేసే ప్రాసెస్ డిఫరెన్సియేషన్ అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. డిఫరెన్సియేషన్ అంటే ఒకలాగా ఉండే సెల్ మరొకలాగా కన్వర్ట్ అవ్వటాన్ని డిఫరెన్సియేషన్ అంటాం. యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి బేబీ ఓవరీలోకి వచ్చిన ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయి ఊగోనియాగా మారుతాయి. ఈ ఊగోనియా తర్వాత మైటోసిస్ జరుపుకొని బోలెడన్ని సెల్స్గా మారుతాయి. ఇలా తయారైన చాలా సెల్స్లో చాలా వరకు
డీజనరేట్ అయిపోతాయి, కొన్ని సెల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. అలా సర్వైవ్ అయిన సెల్స్ని ప్రైమరీ ఊసైట్స్ అని అంటాం. ఊగోనియా మైటోసిస్ జరుపుకున్నాక ఫామ్ అయ్యే అనేక సెల్స్లో కొన్ని సెల్స్ని ప్రైమరీ ఊసైట్స్ అని అంటున్నాం. మిగిలిన సెల్స్ డీజనరేట్ అయిపోతాయి అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రైమరీ ఊసైట్స్ మియాసిస్ 1ని స్టార్ట్ చేసుకుంటాయి. మియాసిస్ 1 ప్రోఫేజ్ దగ్గరే ఈ సెల్ డివిజన్ అనేది అయిపోతుంది. ప్రైమరీ ఊసైట్స్ మియాసిస్ 1లో ప్రోఫేజ్ దగ్గరే వాటి యొక్క సెల్ డివిజన్ని ఆపేసి అలాగే డార్మెంట్ స్టేజ్లో, అంటే ఎలాంటి చేంజెస్ లేకుండా, ప్రైమరీ ఊసైట్స్ ఇంకా ఎలాంటి ఫర్దర్ చేంజెస్కి గురికావు, ఎలాంటి చేంజెస్ లేకుండా బేబీ లేదా చైల్డ్ ప్యూబర్టీ స్టేజ్ వచ్చేంత వరకు అలాగే ఉండిపోతాయి. ప్యూబర్టీ స్టేజ్ అంటే ఏంటో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 11, 12, 13 ఇయర్స్ ఆ పీరియడ్ని ప్యూబర్టీ స్టేజ్ అంటారని చెప్పుకున్నాం. సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అయ్యే స్టేజ్ని ప్యూబర్టీ స్టేజ్ అంటారని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే బేబీలో సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అయ్యే అంతవరకు ప్రైమరీ ఊసైట్స్ మియాసిస్ 1 ప్రోఫేజ్ 1లోనే ఉండిపోతాయి. ఎప్పుడైతే బేబీలో సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవుతాయో ఆ సెక్స్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా ప్రైమరీ ఊసైట్స్ మియాసిస్ 1ని కంప్లీట్ చేసుకుంటాయి. కంప్లీట్ చేసుకొని 2 సెల్స్ని ఫామ్ చేస్తాయి. ఒక సెల్ చిన్నగా ఉంటుంది, దీన్ని ఫస్ట్ పోలార్ బాడీ అని అంటాం. రెండవది పెద్దగా ఉంటుంది, లార్జ్గా ఉంటుంది, దీన్ని సెకండరీ ఊసైట్ అని అంటాం. ఫస్ట్ పోలార్ బాడీ తర్వాత మియాసిస్ 2ని జరుపుకోవచ్చు లేదా జరుపుకోకుండా డీజనరేట్ అయిపోవచ్చు. మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ పోలార్ బాడీకి ఏ రోలు లేదు. సెకండరీ ఊసైట్ మియాసిస్ 2ని స్టార్ట్ చేస్తుంది. మియాసిస్ 1 కంప్లీట్ చేసుకుంది కాబట్టి సెకండరీ ఊసైట్ దాని యొక్క న్యూక్లియర్ కండిషన్ డిప్లాయిడ్లో నుంచి హ్యాప్లాయిడ్లోకి మారిపోయిందన్న విషయాన్ని మర్చిపోకండి. అంటే దీంట్లో ఉన్న క్రోమోజోమ్స్ యొక్క నెంబరు 1/2కి రెడ్యూస్ అయింది. మియాసిస్ 2 స్టార్ట్ చేసుకున్న సెకండరీ ఊసైట్ ఆ డివిజన్ని కంప్లీట్ చేయదు. ఈక్వటోరియల్ డివిజన్ దగ్గర అది సెల్ డివిజన్ని ఆపేస్తుంది, అలాగే ఉండిపోతుంది. సెకండరీ ఊసైట్ మియాసిస్ 2 దగ్గర ఈక్వటోరియల్ డివిజన్ దగ్గర దాని యొక్క సెల్ డివిజన్ని ఆల్మోస్ట్ ఆల్ అరెస్ట్ చేసినట్లుగా అలా ఆపేసి ఉంచుతుంది. ఇప్పుడు ఇది స్పర్మ్ సెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ స్పర్మ్ సెల్ వచ్చి ఫెర్టిలైజేషన్ కనుక జరిగితే మియాసిస్ 2 డివిజన్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ స్పర్మ్ సెల్ కనుక రాకపోతే మియాసిస్ 2 డివిజన్ అనేది ఇంకా ఎప్పటికీ కంప్లీట్ కాదు. ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్లుగా ఓ పక్కన ఓవం డెవలప్ అవుతుంటే మరొక పక్కన ఫాలిక్యూల్స్ కూడాను డెవలప్ అవుతాయి అని చెప్పాను. సెకండరీ ఊసైట్ డెవలప్ అయ్యేటప్పటికల్లా ఈ సెకండరీ ఊసైట్ ఉండే ఫాలిక్యూల్ని గ్రాఫేన్ ఫాలిక్యూల్ లేదా మెచ్యూర్ ఫాలిక్యూల్ అని అంటాం. ఈ గ్రాఫేన్ ఫాలిక్యూల్ లోపల సెకండరీ ఊసైట్ ఉంటుంది. సెకండరీ ఊసైట్ గ్రాఫేన్ ఫాలిక్యూల్లో నుంచి బయటికి రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఓవ్యులేషన్ అని అంటాం. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత సెకండరీ ఊసైట్ కనుక ఫెర్టిలైజేషన్ కనుక జరుపుకుంటే
మియాసిస్ 2 కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక చిన్న సెల్ ఒక పెద్ద సెల్ ఫామ్ అవుతాయి. చిన్న సెల్ని సెకండ్ పోలార్ బాడీ అని అంటాం. ఇది డీజనరేట్ అయిపోద్ది. పెద్ద సెల్ని ఓవం లేదా ఎగ్ అని అంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే స్పెర్మటోజెన్సిస్లో స్పెర్మోగోనియాలో నుంచి 4 స్పర్మ్ సెల్స్ డెవలప్ అయితే ఊజెన్సిస్లో ఊగోనియాలో నుంచి ఒకటే ఎగ్ అనేది డెవలప్ అయింది. ఇంకో విషయం ఏంటంటే స్పెర్మటోజెన్సిస్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనము ప్రైమరీ స్పెర్మటోసైట్స్ గురించి చెప్పుకున్నాం. ప్రైమరీ స్పెర్మటోసైట్స్ కొన్ని రిజర్వాయర్ లాగా పనిచేస్తాయని, కొన్ని సెల్ డివిజన్ జరుపుకొని స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయని మనం చెప్పుకున్నాం. దీనివల్ల మేల్ దాని యొక్క లైఫ్ లాంగ్ పీరియడ్ మొత్తం కూడాను స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడని చెప్పుకున్నాం. కానీ ఊజెన్సిస్ గురించి చెప్పుకునేటప్పుడు ఊగోనియా మైటాటిక్ డివిజన్ జరుపుకునేటప్పుడు ఫామ్ అయ్యే చాలా సెల్స్లో కొన్ని సెల్స్ మాత్రమే ప్రైమరీ ఊసైట్స్గా డెవలప్ అవుతాయని, మిగిలిన సెల్స్ అన్ని డీజనరేట్ అయిపోతాయని చెప్పుకున్నాం. అంటే మేల్స్ లాగా ఫీమేల్స్ వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయటం అంటే ఓవంని ప్రొడ్యూస్ చేయటం వీలు కాదు. ఎప్పుడైతే ఈ ఓవం ప్రొడక్షన్ ఆగిపోతుందో ఆ ఫేజ్ని వాళ్ళ లైఫ్ పీరియడ్లో మెనోఫాజ్ ఫేజ్ అని అంటాం. అంటే ఒక ఫీమేల్ మెనోఫాజ్ పీరియడ్కి ముందు మాత్రమే ఓవం డెవలప్ చేసుకుంటుంది. ప్యూబర్టీ నుంచి మెనోఫాజ్ పీరియడ్ స్టార్ట్ అయ్యేంత వరకు మధ్యలో ఉండే ఈ పీరియడ్లో మాత్రమే ఒక ఫీమేల్ ఓవం లేదా ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిల్స్ మాత్రం వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ ప్యూబర్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లైఫ్ లాంగ్ వాళ్ళు స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఫాలిక్యూల్స్ ఎలా డెవలప్ అవుతాయి అని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఫాలిక్యూల్లో నుంచి సెకండరీ ఫాలిక్యూల్లో నుంచి మెచ్యూర్ ఫాలిక్యూల్స్ లేదా గ్రాఫైన్ ఫాలిక్యూల్స్ డెవలప్ అవుతాయని మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ప్రైమరీ ఊసైట్స్ చుట్టూతా ఒక సింగిల్ లేయర్ ఫాలిక్యులార్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఇవి ఎపిథీలియల్ సెల్స్. ప్రైమరీ ఊసైట్స్ని అలాగే సింగిల్ లేయర్ ఫాలిక్యులర్ సెల్స్ని రెండింటిని కలిపి ప్రైమోడియల్ ఫాలిక్యూల్ అని అంటాం. ఇది ఫస్ట్ ఫాలిక్యూల్. ప్రైమోడియల్ ఫాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత దాని చుట్టూతా ఒక గ్లైకోప్రోటీన్ లేయర్, దీన్నే జోనా పెల్లుసిడా అని అంటాం. వేరే యానిమల్స్లో, నేను బేసికల్గా మ్యామల్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, వేరే యానిమల్స్లో దీన్ని వైటలిన్ మెంబ్రెయిన్ అని కూడా అంటారు. సో జోనా పెల్లుసిడా అనే ఒక ప్రోటీన్ లేయరు ప్రైమోడియల్ ఫాలిక్యూల్ చుట్టూతా డెవలప్ అవుతుంది. జోనా పెల్లుసిడా డెవలప్ అయిన తర్వాత దాని చుట్టూతా ఇంకొక సింగిల్ లేయర్ క్యూబాయిడల్ సెల్స్ తయారవుతాయి. సింగిల్ లేయర్ క్యూబాయిడల్ సెల్స్ డెవలప్ అయిన తర్వాత జోనా పెల్లుసిడా చుట్టూతా 6 నుంచి 7 లేయర్స్ ఉన్న గ్రాన్యులోజా సెల్స్ డెవలప్ అవుతాయి. ఈ గ్రాన్యులోజా సెల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్ ఒకటి చేస్తాయి. అదేంటంటే అవి సెక్రీషన్, ఒక రకమైన ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తాయి అన్నమాట. గ్రాన్యులోజా సెల్స్కి క్యూబాయిడల్ సెల్స్కి మధ్యలో కొంత ఖాళీ, ఒక క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏట్రియం అంటాము. గ్రాన్యులోజా సెల్స్ సెక్రీట్ చేసిన సెక్రీషను ఆ క్యావిటీలో ఫిల్ అవుతుంది. గ్రాన్యులోజా సెల్స్ మల్టీలేయర్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, 6 నుంచి 7 లేయర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. వాటి యొక్క పొజిషన్ లేదా వాటి యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని 2గా విడగొట్టుకుంటాం. కరోనా రేడియేటా అనేది ఒకటి, థీకా ఫాలిక్యులి అనేది ఒకటి. కరోనా రేడియేటా అని ఏ గ్రాన్యులోజా సెల్స్ అంటామంటే ఈ సెల్స్ క్యూబాయిడల్ సెల్స్కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ క్యూబాయిడల్ సెల్స్కి అతుక్కొని ఉంటాయి. క్యూబాయిడల్ సెల్స్కి కొంచెం దూరంగా ఉండే సెల్స్ని థీకా ఫాలిక్యులి అని అంటాం.
అగైన్ మళ్ళీ వీటిని కూడాను లోపల వైపున ఉన్న వాటిని థీకా ఇంటర్నా అని అంటాం. బయట వైపున ఉండేది ఎక్స్టర్నల్గా ఉండేదాన్ని థీకా ఎక్స్టర్నా అని అంటాం. గ్రాన్యులోజా సెల్స్ని మళ్ళీ రెండుగా విడగొట్టుకున్నాం. క్యూబాయిడల్ సెల్స్కి దగ్గరగా ఉన్నదాన్ని కరోనా రేడియేటా అన్నాం. క్యూబాయిడల్ సెల్స్కి దూరంగా ఉన్నదాన్ని థీకా ఫాలిక్యులి అన్నాం. దాన్ని మళ్ళీ పొజిషన్ని పెట్టి థీకా ఇంటర్నా థీకా ఎక్స్టర్నా అని అన్నాం. ఇప్పుడు గ్రాన్యులోజా సెల్స్, క్యూబాయిడల్ సెల్స్, జోనా పెల్లుసిడా సెల్స్ ప్లస్ ప్రైమరీ ఊసైట్స్, అలాగే ఫాలిక్యులర్ సింగిల్ సెల్స్, ఫాలిక్యులర్ సింగిల్ సెల్ లేయర్ సెల్స్ ఒకటి ఉన్నాయి కదా, వీటన్నిటినీ కలిపి సెకండరీ ఫాలిక్యుల్ అని అంటాం. ప్రైమోడియల్ ఫాలిక్యులే ఈ లేయర్స్ అన్నిటినీ డెవలప్ చేసుకుంటూ మూలంగా సెకండరీ ఫాలిక్యుల్గా కన్వర్ట్ అయింది లేదా డెవలప్ అయింది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో సెకండరీ ఫాలిక్యుల్లో ఉన్న ఊసైట్ ఏ స్టేజ్లో ఉంది? ప్రైమరీ ఊసైట్ స్టేజ్లో ఉంది. ప్రైమరీ ఊసైట్ స్టేజ్లో ఉన్న సెల్ సెకండరీ ఫాలిక్యూల్లో ఇప్పుడు మియాసిస్ 1 జరుపుకుంటుంది. మియాసిస్ 1 జరుపుకొని ఒక చిన్న సెల్, దాన్ని ఫస్ట్ పోలార్ బాడీ అంటాం, ఒకటి పెద్ద సెల్, దాన్ని సెకండరీ ఊసైట్ అని అంటాం, దాన్ని ఫామ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఫస్ట్ పోలార్ బాడీ తర్వాత మియాసిస్ 2 జరుపుకోవచ్చు లేదా జరుపుకోకుండా డీజనరేట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు అంటే ఎప్పుడైతే ప్రైమరీ ఊసైట్లో నుంచి సెకండరీ ఊసైట్ డెవలప్ అయిందో ఇప్పుడు సెకండరీ ఫాలిక్యూల్ని సెకండరీ ఫాలిక్యూల్ అని అనకుండా మెచ్యూర్ ఫాలిక్యూల్ ఆర్ గ్రాఫైన్ ఫాలిక్యూల్ అని అంటాం. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెచ్యూర్ ఫాలిక్యూల్లో సెకండరీ ఊసైట్ ఉంటాయి, అలాగే దాని చుట్టూతా సింగిల్ లేయర్ క్యూబాయిడల్ సెల్స్, ఫాలిక్యులర్ సెల్స్, జోనా పెల్లుసిడా, గ్రాన్యులోజా సెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెకండరీ ఫాలిక్యూల్కి మెచ్యూర్ ఫాలిక్యూల్ లేదా గ్రాఫైన్ ఫాలిక్యూల్కి సెకండరీ ఫాలిక్యూల్లో ఇప్పుడు నేను చెప్పిన లేయర్స్ మాత్రమే ఉంటాయి, సెల్ మాత్రం ప్రైమరీ ఊసైటే ఉంటుంది. మెచ్యూర్ ఫాలిక్యూల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన లేయర్స్తో పాటు సెల్ మాత్రము ప్రైమరీ ఊసైట్ కాకోకుండా మియాసిస్ 1 జరుపుకున్నాక ఫామ్ అయ్యే సెకండరీ ఊసైట్ ఉంటుందన్నమాట. సో మొత్తం ఫాలిక్యూల్స్లో మెచ్యూర్ ఫాలిక్యూల్స్ ఆర్ గ్రాఫైన్ ఫాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఫాలిక్యూల్స్. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయి అంటే ఒక పర్టికులర్ స్టేజ్ దాకా అవి డెవలప్ అయిన తర్వాత బ్రేక్ అయిపోయి అందులో ఉన్న సెకండరీ ఊసైట్ బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ని మనము ఓవ్యులేషన్ అంటామని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఓవ్యులేషన్ జరిగిన తర్వాత మెచ్యూర్ ఫాలిక్యూల్ లేదా గ్రాఫైన్ ఫాలిక్యూల్ని మనం కార్పస్ లుటియం అంటామని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో సెకండరీ ఊసైట్ ఓవ్యులేషన్ ప్రాసెస్లో సెకండరీ ఊసైట్ బయటకు వచ్చేటప్పుడు సెకండరీ ఊసైట్తో పాటు సింగిల్ లేయర్ క్యూబాయిడల్ సెల్స్, సింగిల్ లేయర్ ఫాలిక్యులర్ సెల్స్, జోనా పెల్లుసిడా లేయర్లు కూడాను వస్తాయి. ఇవి కాకుండా గ్రాన్యులోజా సెల్స్లో కరోనా రేడియేటా మాత్రమే బయటకు వస్తాయి. సో ఏవి బయటికి రావట్లేదంటే థీకా ఫాలిక్యుల్కి సంబంధించిన సెల్స్ బయటికి రాకుండా ఆ థీకా ఫాలిక్యుల్కి సంబంధించిన సెల్సే మనకి కార్పస్ లుటియంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తాయనే విషయం అర్థం చేసుకోండి. ఈ జోనా పెల్లుసిడా వీటన్నిటి గురించి కరోనా రేడియేటా గురించి మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్ ఫెర్టిలైజేషన్లో డిస్కస్ చేసుకుంటాము.